వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో మనకి పటాన్చెరు టు శంకర్పల్లి రోడ్డు. సో మనకి నందిగామ బానూరు ఈ రెండు విలేజెస్కి ఇది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. పటాన్చెరు టు శంకర్పల్లి వెళ్ళే రోడ్డు. పేర్లాలుగా మనకి కేశారం అనే విలేజ్ అయితే ఉంటుంది. సో ఇది కనుక చూసుకుంటే మనకి ఓడిఎఫ్ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇస్నాపూర్కి ఇటు గోల్డెన్ ట్రయాంగిల్కి శంకరపల్లికి దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్. ఈ కేశారం విలేజ్కి జస్ట్ బిహైండ్. సో ఇది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అండి. ఇది వెంచర్ వచ్చేసి గచ్చిబౌలి ప్యారడైజ్ ఫేజ్ 1 and 2 హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఈ వెంచర్లో సో ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఇటు నందిగామ బానూరు కేశారం ఇష్నాపూర్కి అండ్ ఓడిఎఫ్ ఫ్యాక్టరీకి దగ్గరగా చూసే వాళ్ళకి ఇదైతే సూటబుల్ ఈ ప్రాజెక్టు. సో ఇదైతే చిన్న ప్రాజెక్ట్, అరౌండ్ మీకు 4 acres ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, నియర్ టు 4 acres. ఇది హెచ్ఎండే ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. ఈ వెంచర్లో మన దగ్గర కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఇదైతే టోటల్గా వెంచర్ అండి, కంప్లీట్గా ఇట్స్ ఫైనల్ అప్రూవ్డ్ అయినటువంటి వెంచర్. కేశారం విలేజ్కి దగ్గరగా ఉంటుంది. దీని ముందున్న రోడ్ వచ్చేసి ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. మనకి ఇస్నాపూర్ నుంచి కేశారం మీదుగా మీకు చూపిస్తాను. ఈ వెంచర్కి రావాలంటే మీకు మెయిన్ కనెక్టివిటీ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను. సో మీరు ఇట్లా నందిగామ నుంచి కూడా డైరెక్ట్గా మీకు కేశారం ఇస్నాపూర్ పోయే రోడ్ నుంచి కూడా రావచ్చు ఈ వెంచర్కి. సో లేదంటే మనకి బానూరు విలేజ్ ఉంది, బానూరు విలేజ్ నుంచి కూడా మీరైతే ఈ వెంచర్కి అయితే కనెక్టివిటీ ఉంది. మీరు చూడొచ్చు, ఇది బానూరు విలేజ్. బానూరు విలేజ్ నుంచి కూడా మీరు ఈ వెంచర్కి అయితే రావచ్చండి. ఇదైతే వెంచర్ కనెక్టివిటీ. జస్ట్ మనకి ఈ శంకరపల్లి పటాన్చెరు రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక 2.5 to 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో R1 జోన్లో ఉన్నటువంటి వెంచరు. సో మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఇదైతే సూటబుల్. ఒకసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో ఫిజికల్గా చూద్దాం. నేను జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ రోడ్ వచ్చేసి మనకి శంకరపల్లి పటాన్చెరువు నందిగామ నుంచి ఇంటర్నల్గా మనకి కేశారం రోడ్డు కనెక్ట్ అయ్యే ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డు వెంచర్ ముందున్న రోడ్ ఈ రోడ్డు. ఇది వచ్చి మనకి ఇస్నాపూర్ నుంచి కేశారం మీదుగా మళ్ళీ బానూరుకి వెళ్ళేటువంటి రోడ్. ఇది మనకి శంకరపల్లి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే వెంచర్ ఎంట్రన్స్. వెంచర్ ముందున్న రోడ్ వచ్చేసి ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు. ఇది కంప్లీట్గా R1 జోన్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. మీరు చూడవచ్చు, మీకు ఎంట్రన్స్లో మీకు ఒక కమాన్ కూడా ఉంది అండ్ ప్రహరీ కూడా ఉంది. ఇదైతే కేశారం విలేజ్కి జస్ట్ నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఓల్డ్ వెంచర్ అండి, మీకు అరౌండ్ 5-6 years ఓల్డ్ వెంచరు. మెయింటెనెన్స్ అయితే మీకు లిమిటెడ్గానే ఉంది. సో ఈ వెంచర్లో అయితే మీకు 40-30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఆల్ అండర్గ్రౌండ్ పవర్, డ్రైనేజెస్, వాటర్ లైన్స్, ఫుట్పాత్స్, బ్లాక్ టాప్ రోడ్స్ యాజ్ పర్ రామ్స్ డెవలప్ చేశారు. ఎవరైనా గోల్డెన్ ట్రయాంగిల్లో కొనలేని వాళ్ళు జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి నందిగామ బానూరుకి కేశారంకి ఇస్నాపూర్కి శంకరపల్లికి దగ్గరగా ఉన్న వెంచర్లో రీజనబుల్ ప్రైసెస్లో చూసే వాళ్ళకి ఈ వెంచర్ అయితే సూటబుల్ అండి. సో మీరు ఈ వీడియో కనుక నచ్చితే, మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అంతేగాని మీకు వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ గోల్డెన్ ట్రయాంగిల్లో ఎక్కడ ప్లాట్స్ కావాలో మీరు BVR రియల్ మార్కెటింగ్స్ అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.